ఒక సంపన్న రాజ్యంలో రాజవీరేంద్ర అనే తెలివైన మరియు నీతిమంతుడైన రాజు ఉండేవాడు. అతన్ని ప్రజలు ప్రేమించేవారు. కాని ఒక విషయం అతన్ని బాధపెట్టింది. అతనికి వారసుడు లేడు. కాబట్టి అతను యుద్ధం లేదా సంపద ద్వారా కాకుండా నిజాయితీ ద్వారా వారసుడిని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అతను రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి ప్రతి ఒక్కరికి ఒక్క విత్తనాన్ని ఇచ్చాడు. ఇది ఒక ప్రత్యేక పరీక్ష. ఈ విత్తనాన్ని నాటండి, దానిని పెంచండి, మరియు మీరు పెంచిన దానితో 3 నెలల తరువాత తిరిగి రండి. ఆరోగ్యకరమైన మొక్క ఉన్నవాడు నా వారసుడు అవుతాడు అని అతడు చెప్పాడు. ఆ యువకులలో ఆర్యన్ అనే వినయపూర్వకమైన యువకుడు ఉన్నాడు. అతను విత్తనాన్ని ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా నాటాడు. రోజులు గడిచాయి. తరువాత వారాలు గడిచాయి. కాని ఏమీ పెరగలేదు. అతను మట్టిని మార్చాడు. ప్రతిరోజు దానికి నీరు పోశాడు మరియు అది మొలకెత్తాలని ప్రార్థించాడు. కాని అతను ఏమి చేసినా విత్తనం నిర్జీవంగా ఉంది. ఇంతలో ఇతర అబ్బాయిలు తమ వికసించే మొక్కల గురించి గొప్పలు చెప్పుకున్నారు. కొందరి దగ్గర చిన్న మొక్కలు ఉన్నాయి, మరికొందరి దగ్గర అందమైన పువ్వులతో చెట్లు ఉన్నాయి. అది చూసి ఆర్యన్ సిగ్గుపడ్డాడు. కాని అతను నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 3 నెలలు గడిచాక అతను తన ఖాళీ కుండను తీసుకొని రాజభవనానికి వెళ్ళాడు. ఇతరుల అద్భుతమైన అందమైన మొక్కలను చూసి ఆర్యన్ సంకోచించాడు. కాని ధైర్యం కూడగట్టుకొని తన ఖాళీ కుండతో రాజు ముందు నిలబడ్డాడు. జనం నవ్వారు. వారి గుసగుసలు హాలును నింపాయి. రాజు ప్రతి మొక్కను పరిశీలించి చివరకు ఆర్యన్ వద్దకు వచ్చాడు. అతను నవ్వి, ఇతనే నా వారసుడు అని ప్రకటించాడు. జనసమూహం ఆశ్చర్యపోయింది. కాని మహారాజా, అతని కుండ ఖాళీగా ఉంది అని ఎవరో నిరసన తెలిపారు. అప్పుడు రాజు సత్యాన్ని వెల్లడించాడు. నేను ఇచ్చిన విత్తనాలన్నీ ఉడికిపోయి ఫలించనివి. ఏదైనా పెంచడం అసాధ్యం. అయినప్పటికీ ఇతరులు తమ విత్తనాలను కొత్త వాటితో భర్తీ చేసినప్పటికీ ఆర్యన్ మాత్రమే నిజాయితీపరుడిగా ఉన్నాడు. నాయకుడికి నిజాయితీ ఉండాలి, ఎందుకంటే నిజాయితీ గల హృదయాన్ని మాత్రమే శక్తితో విశ్వసించవచ్చు అని అన్నాడు. నిజాయితీ ఎల్లప్పుడూ తక్షణ ప్రతిఫలాలను తీసుకురాకపోవచ్చు, కాని చివరికి అది గొప్పతనం యొక్క వారసత్వాన్ని నిర్మిస్తుందని నిరూపించే ఆర్యన్ తదుపరి పాలకుడిగా పట్టాభిషేకం చేయబడ్డాడు.